హాయ్ అండి, వెల్కమ్ టు ఫాలో మీ ఫ్యాషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. మనం ఈ యూనిట్ లాంచ్ చేసి 1 ఇయర్ అవుతుంది. సో హ్యాపీ 1 ఇయర్ టు ఫాలో మీ ఫ్యాషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో అంటే స్టార్టింగ్ దీనికి ముందు 1 ఇయర్ మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిండే. ఇలా ఒక్క ఫ్యాబ్రిక్, ఒక్క మెషిన్, ఒక పర్సన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి ప్రోగ్రెస్ ఉంది 1 ఇయర్లో మనకి. అండ్ యాక్చువల్గా మనం ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చామో అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మేమిద్దరం ఐటీ ఫీల్డ్, నేను మా హస్బెండ్. బట్ క్లోతింగ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చామంటే, మాకు ఎప్పుడైనా బిజినెస్లో సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉండే. సో ఏ బిజినెస్ అని ఆలోచించినప్పుడు క్లోతింగ్ అనుకున్నాము. ఎందుకంటే మాకు మా పేరెంట్స్ నుంచి కొంచెం నాలెడ్జ్ ఉంది క్లోతింగ్లో. బట్ క్లోతింగ్లోనే చాలా ఉంటాయి, కానీ క్లోతింగ్లో ఏది అనే దానికి వైల్ మేము వాళ్ళ కోసం రీటైల్ కోసం తిరిగినప్పుడు మనకి బ్రాండింగ్తో తక్కువ క్వాంటిటీలో ఎక్కడ దొరకలేదన్నమాట. సో మేము ఎందుకు అట్లా స్టార్ట్ చేద్దాం, మ్యానుఫ్యాక్చరింగ్ మనం స్టార్ట్ చేద్దామని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి సూరత్ వెళ్ళాము, అహ్మదాబాద్ వెళ్ళాము, చాలా వెండర్స్ని కలిసి ఫ్యాబ్రిక్స్ ఎక్స్ప్లోర్ చేసాము. సో సరే ఇంకా స్టార్ట్ చేద్దాము, మనం తక్కువ క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాము, విత్ దేర్ బ్రాండింగ్ అండ్ కస్టమైజేషన్ కావాలన్నట్టు స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసాము అనమాట ఈ యూనిట్. కానీ ఈ యూనిట్ స్టార్ట్ చేయడానికి ఎన్నో సాక్రిఫైజెస్, ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉండే. అంటే అలాంగ్ విత్ దాట్ ఎన్నో లెర్నింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. కానీ బట్ యాజ్ యూజువల్ ఎవ్రీ జర్నీలో ఉండేటట్టు అలాంగ్ విత్ ద ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ ఇవన్నీ ఉండాల్సిందే. అంటే మనకు ఒక సక్సెస్ రావాలి అంటే మనం ఆ సాక్రిఫైజెస్ చేయాల్సిందే అనమాట. దట్టు ఇంకొంచెం మాకు ఎక్కువ ఉండే అనమాట. నేను ప్యారలల్గా బాబుని, ఐటీ ఫీల్డ్ అండ్ ఈ యూనిట్ స్టార్ట్ చేయడం, సో ఇలా కొంచెం హెక్టిక్ ఉండే. బట్ హ్యాపీ దట్ హ్యావింగ్ ప్రోగ్రెసివ్ జర్నీ అనమాట. కన్సిస్టెంట్గా చేసేవాళ్ళము. అంటే ఒక్కరోజు కూడా హోప్ని లూజ్ అవ్వలేదు. లేదు అవుతుంది అనే థాట్తో ఇద్దరం కలిసి చేసాము. అండ్ క్లయింట్స్కి కూడా మేము మంచి క్వాలిటీ ఇవ్వడము, వాళ్ళు అడిగిన దానికి సజెషన్స్ ఇవ్వడము, సో ఎలా చేస్తే ఎలా బాగుంటుంది అనే థాట్తో సో అలా చేసామన్నమాట. అసలు స్టార్ట్ చేసినప్పుడు మన కాన్సెప్ట్ అసలు రీచ్ అవుతుందా, అసలు ఎలాంటి క్లయింట్స్ వస్తారో అనుకున్నాం. కానీ క్లయింట్స్ చాలా మంచిగా తీసుకున్నారు దీన్ని. అంటే నాట్ ఓన్లీ లోకల్ తెలంగాణ, ఏపీఏ కాకుండా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఆర్డర్ వస్తాయన్నమాట విత్ దేర్ ఓన్ బ్రాండింగ్. లైక్ చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఇక్కడే కాదు యూకే, యూఎస్, ఆస్ట్రేలియా క్లయింట్స్ కూడా చాలామంది చేయించుకుంటారు. వాళ్ళ బ్రాండింగ్తో వాళ్ళకి ఎలా కావాలి అనేది చేయించుకొని శాంపిల్ ఫర్దర్గా బల్క్ ఆర్డర్ ఇవ్వడం అలా ప్రొసీడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన యూనిట్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఉంది అన్నమాట. సో ఇంటిపైన షెడ్ వేస్తున్నాము ఎక్స్పాండ్ చేయడానికి. సో మెషిన్స్ పెరుగుతూ ఉన్నాయి, వర్కర్స్ పెరుగుతూ ఉన్నారు, అండ్ క్లయింట్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. సో బేసిస్ ఆన్ ద ఆర్డర్స్ మనము మెషిన్స్ని పెంచుతున్నాము. సో వీఆర్ ఇన్ ద progressive journey, and thanks to the family, thanks to the God for giving such a supportive family. ప్రతి స్టెప్లో సపోర్ట్ చేసేవాళ్ళు, ఏం కాదు అవుతుంది చెయ్యండి అని. అండ్ థ్యాంక్